నా పేరు చిలకల వెంకటేశ్వర్లు. మాది ఖమ్మం కార్పొరేషన్ 7వ డివిజన్ టేగులపల్లి మాది. మా టేగులపల్లిలో ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామి వారి పేరు మీద 1966లో కన్యాలాల్ సింగ్ అనే వ్యక్తి ఫస్ట్ 7 ఎకరాలు సాదా అగ్రిమెంట్ చేశాడు. చేసిన తర్వాత అందులో 4 ఎకరాల చిల్లర ఆయన అమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత మా పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి మాకు ఆంజనేయ స్వామి ఇచ్చావు కదా, నీళ్ళ పోయిన సంగతి మాకు విషయం చేయమని గట్టిగా పట్టుబట్టి ఆ రోజు 1966లో 3 ఎకరాల పట్టుకుని మా భక్తాంజనేయ స్వామి వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మేమందరం ఆ దేవుడికి నైవేద్యంగా కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. దాంట్లో ఆ రీసెంట్ డాక్యుమెంట్లో ఒక చిన్న పదం రాశాడు ఆయన. ఆ పదం ఏంటంటే, ఈ భూమిని ఎవరికి అమ్ముకునే హక్కు లేదు, కొనుక్కునే హక్కు లేదు, ఇది పండిన పంటని మాత్రమే అమ్ముకొని దీపు నైవేద్యాలు పెట్టాలని చెప్పి ఒక సెలవు ఇచ్చాడు. అది దృష్టిలో పెట్టుకొని మేము అన్ని రాజకీయ పార్టీలో దేవుడు ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా దేవుడికి నైవేద్యం పెడతా ఉన్నాము, అయ్యగారికి పెట్టుకుంటూ వచ్చినాము. ఈ మధ్యకాలంలో 2006, 2007లో వాళ్ళ వారసులు కొంతమంది చేరి కొంతమంది రాజకీయ ప్రముఖులను కూడా కలుపుకొని దీన్ని అమ్మటం కోసం ప్రయత్నం చేసి అమ్మేశారు కూడా. అమ్మేసి ఈ ఆంజనేయ స్వామి పేరు అని చెప్పి ఒక పేపర్ పంపించారు. ఆ పేపర్ పంపిణీ మేము చూసి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మేము అందరం కలిసి కోర్టుకు పోయి 2007లో కోర్టు నుంచి ఈ రోజు వరకు ప్రజెంట్ కూడా ఇప్పుడు కూడా పోరాటం చేస్తాము. 4 కోర్టులను గెలిచాము మేము. ఇప్పుడు కూడా కోర్టులోనే ఉంది. అయినా సరే ఇటీవల గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారి చొరవతో దండలు ఎక్కిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. ఈయన ఎవరు ఇప్పుడు దాకా దండలు ఎక్కలేదు, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరు చేయలేదు. ఈనాడు మాత్రం గౌరవ తుమ్మల గారు దాన్ని దండలు ఎక్కించిన తర్వాత కొనే హక్కు లేదని ఒక బలమైన నమ్మకంతో మేము ఈ రోజు వరకు కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. న్యాయ పోరాటంలో మేము గెలుస్తాం, దండలు ఎక్కాం. కాబట్టి సర్వదా తుమ్మల గారికి మా గ్రామస్తులు అందరం కలిసి రాజకీయ పార్టీ